ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో యువకుడి అనుమానాస్పద మృతిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడా లేక పాత పగలతో హత్య చేశారా లేక ప్రేమ వ్యవహారమా అనే కోణాల్లో ఆరా తీస్తున్నామంటున్న ఏసీపీ శ్రీనివాస్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్ద ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. టౌలీ చౌకీ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అమీర్గా గుర్తించారు. మరి ఇతను ఎవరైనా హత్య చేసి అతని పైన పెట్రోల్ పోసి నిప్పంటించారా లేదంటే సూసైడ్ చేసుకున్నారు. ప్రస్తుతం మిస్టరీగా మారింది. రాజేంద్ర నగర్ జోన్ పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాజేంద్ర నగర్ ఏసీపీ శ్రీనివాస్ గారు వారితో మాట్లాడారు. ఇన్సిడెంట్ ఎలా జరిగిందండి? రాత్రి అందాజా 10:30 ప్రాంతంలో ఇట్లా అమీర్ అనే వ్యక్తి మిస్ అయినని చెప్పి వాళ్ళ ఫాదర్ ద్వారా మనకు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అలాగే అటు వ్యక్తి అమీర్ అనే వ్యక్తి హిమాయత్ సాగర్లోని ఈ ఓపెన్ ల్యాండ్ పక్కకి ఒక బైక్ అన్నోన్గా అబాండన్ చేసిందనే సమాచారం మేరకు ఇక్కడ వచ్చి చెక్ చేస్తే 2:30 ప్రాంతంలో డెడ్ బాడీ కనిపించింది. దాని పైన అదే బర్న్ట్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా సస్పిషియస్ ఉన్నది. దాన్ని మేము ఇన్వెస్టిగేట్ చేసి బాడీని అయితే ప్రస్తుతం పోస్ట్ మార్టం గురించి ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వెదర్ బేసింగ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ పోస్ట్ మార్టం అది హోమిసైడా సూసైడా అనేది తేలుతుంది. తద్వారా మనం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినాము. స్పెషల్ టీం పెట్టి ఆల్ సీసీ కెమెరాస్ అవన్నీ వెరిఫై చేసి మన విషయం ఏలాగా జరిగింది అనేది ఫైనలైజ్ చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. కుటుంబ సభ్యులతో మాట్లాడే వాళ్ళు ఏం చెప్తారంటే ఇతనికి మ్యారీడా, ఇతను అన్మ్యారీడా, ఇతను పాత కక్షలు లేదంటే ఏంటంటే అతనైతే మ్యారీడ్ కాదు, ప్రస్తుతం అన్మ్యారీడే. ఇంకా ఏప్రిల్లో మ్యారీడ్ ఉన్నదని చెప్పి చెప్తున్నారు. ఆల్ యాంగిల్స్లో మేము ఇన్వెస్టిగేట్ చేసి ఏమైనా ఫిష్ ఉంటే అది ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రస్తుతానికైతే ఒక 3 టీమ్స్ ఫామ్ చేసాము, వెరిఫై చేసి చెప్తాం. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇది హత్యనా లేదంటే ఆత్మహత్యనా ప్రస్తుతం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. మిడ్ నైట్ ఇతను హిమాయత్ సాగర్ రోడ్ సమీపంలో అతను బైక్ పార్క్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి వచ్చినట్లుగా ఒక బైక్ అక్కడ అబాండన్ అయినట్టుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత తెల్లవారుజామున అంటే నైట్ నుంచి కూడా అతను ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన కొడుకు మిస్ అయ్యని చెప్పి కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మిడ్ నైట్ దాటిన తర్వాత అతను డెడ్ బాడీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు అయితే అనేక కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ స్టూడియో.